హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు సండే కదా, మా ఇంట్లో చేపల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే, మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడి చేయించిన తర్వాత మనం ముందుగా 3 ఆనియన్స్ తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. దానిని బాగా వేడి చేసిన ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. పెద్ద సైజు టమాటాలు 3 తీసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ను ఆ కర్రీలో వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకుందాం. 2 స్పూన్స్ పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఒక 5 స్పూన్స్ కారం వేసుకుని దాన్ని కూడా బాగా మిక్సీ చేసుకుందాం. ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకుని దానిలో వేసుకుందాం ఫ్రెండ్స్. ఆ మిశ్రమం అంతా ముక్కలకు పట్టేలాగా గరిటె పెట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. జస్ట్ జాగ్రత్తగా కలుపుకోవాలి. విరిగిపోకుండా గరిటె పెడితే విరిగిపోతుంది కాబట్టి అందులోనే పైకి పెట్టుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం పులుపుని కొంతమంది ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మనం పులుపు సరిపడా చూసుకొని చింతపండు వేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువనే వేస్తాను. చేపల పులుసుకి చింతపండు ఎక్కువ బాగుంటుంది. చింతపండు కారం ఎప్పుడైనా వేసాక దాన్ని మిక్స్ చేసుకున్నాక చింతపండు పులుసు వేసి తర్వాత ఒక 45 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుందామండి. చేపల కూరని బాగా ఎక్కువగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం ఎక్కువగా ఉడికించడం వల్ల నీసు వాసన అనేది రాదు. ముందుగానే చింతపండు పులుసుని కూడా వేసుకోవాలి. వేసి బాగా మరిగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరిగించుకుందాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది. ఆయిల్ పైకి తేలే వరకు మరిగించుకుందాం ఫ్రెండ్స్. తర్వాత దాంట్లోకి మసాలా కింద ఇంట్లోనే సిద్ధం చేసుకున్నాము. కొద్దిగా అల్లం తీసుకుందాం. 2 స్పూన్స్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మెంతులు తీసుకుని పేస్ట్లా చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత బాగా మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకోవడం వల్ల చేపల పులుసుకి అదే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మనం రుచికి సరిపడిందా లేదా ఉప్పుని చూసుకుందాం. సరిపోకపోతే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఫ్రెండ్స్ కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.